ఓకే, ఈరోజైతే డే 5 బాల్దీ స్ప్రింగ్స్ రిసార్ట్, లా ఫార్చులా అండ్ కోస్టరికా. సో ఈరోజు అయితే 7 అవుతుంది. 7కి వీళ్ళ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్. లెట్స్ గో. సో ఇక్కడికి రావడానికి మాకు ఆల్మోస్ట్ 5 hours పట్టింది. మేమున్న ప్రీవియస్ ప్లేస్ నుంచి ఎట్లా పోవాలని చూస్తున్నాం. వాకింగ్ చేపిస్తారు బ్రేక్ఫాస్ట్ కోసం. అయితే ఇదిగోండి ఇట్లా మొత్తం చుట్టూ తిరిగి పోవాలంట. నేను అనుకున్నా బట్ నేను షార్ట్ కట్ ఉందేమో అని. సో అది నేను అక్కడ నుంచి మాన్యువల్ యాంటోనియో నుంచి వచ్చి ఇక్కడ ఈరోజు అరినల్ వాల్కెనో అంటే ఇట్స్ వాల్కెనో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అదంతా బ్రేక్ఫాస్టే, ఇది కూడా బ్రేక్ఫాస్టే. సో లెట్స్ కోసి క్విక్గా. చాలా పెద్దగా ఉంది బ్రేక్ఫాస్ట్, చాలా బఫే పెద్దగా ఉన్నట్టుంది. ఇట్స్ ఇంక్లూడెడ్ హోటల్. పర్ నైట్కి రూమ్ అయితే ఐ థింక్ $700 తీసుకున్నాడు. సీరియల్స్, లెషీ అంటే మిల్క్, యోగట్, టోస్టర్, తర్వాత బ్రెడ్స్, జంక్ అండ్ ఇదే యాక్చువల్ ఫుడ్. ట్రెడిషనల్ కోస్టారికన్ డిష్ అంతా ఏంది ఇది. రైస్ బాగుంది, మనకు అదే కావాలి. స్క్రాంబుల్ ఎగ్స్, గుడ్డు టమాటా బాగా చేస్తారు, బాగుంటుంది. ఈ ఫ్రైడ్ ప్లాంటైన్ అని బాగా తింటారు. ఇవి చూడండి మఫిన్స్ అంట, స్పైనచ్ అండ్ చీజ్. అసలు బాగు నాకు గీజులు ప్యాన్ కేక్స్. ఇదేంటివి టాకోస్ అంట, బీఫ్ అంట బాబు, మనం ముట్టుకోము అవి. తిలాపియా ఫిష్ అంట అది. పొద్దునే ఫ్రైడ్ ఫుడ్ ఎట్లా పెడుతుంది చూడండి. ఇదేంటిది సాసేజెస్ అంట, అబ్బో ఇవేవి ముట్టుకోము మనం. ఇక్కడ ఏం చేస్తుంది, ఐ థింక్ షీఈ్ మేకింగ్ ఆమ్లెట్స్. తర్వాత ఇక్కడంతా బ్రౌన్ ఎగ్సే యూజ్ చేస్తున్నారు నేను చూసిన. ఇవన్నీ వేసి ఆమ్లెట్. తర్వాత చూద్దాం ఫ్రూట్స్ ఎక్కడ. ఇక్కడ ఉన్నాయి ఫ్రూట్స్, ఇవ్వండి. మొత్తం పైనాపిల్, వాటర్ మెలన్, పపాయ, యాపిల్, తర్వాత సలాడ్స్, బనానాస్ కూడా ఎంత టేస్టీ. అన్ని ఫ్రూట్స్ చాలా టేస్టీ. సార్ గావా అంట, మరి ఆరెంజ్ అంట. జ్యూసులు మంచివే ఉన్నట్టున్నాయి. గువావా వాటర్ అంట. ఒబ్బో ఆరెంజ్ జ్యూస్ ఫ్రీజర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర, అడగాలి తీసుకొని ఇస్తారేమో జ్యూస్. సో ఇక్కడ కూడా చూస్తే ఎంత బాగుంది. మొత్తం ఫారెస్ట్ లోపలే రిసార్ట్ ఉన్నట్టుగా ఫీల్ వస్తుంది. పైన రూఫ్ చూస్తే మొత్తం ఈ రిసార్ట్లో రూఫ్ అంతా ఇంత ఈ బ్యాంబూతో, దాని మీద యాక్చువల్ రూఫ్ ఉన్నట్టుంది. ఇదిగోండి మొత్తం బ్యాంబూ. ఇదిగోండి ఇది చూడండి, ఇది మిల్క్, కాఫీ ఇక్కడ ఏం లేవు. అండ్ వేడి పాలు